ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కౌన్సిలర్స్ సో కాల్డ్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఉంటున్నారు, కానీ వాళ్ళు ఎంతవరకు రిసెప్టివ్గా ఉంటున్నారు అంతా ఒక అలంకార నిజంగా గమనించుకునే వ్యవస్థ అయితే కార్పొరేట్ కళాశాలలో హాస్టల్స్లో లేదు. ముఖ్యంగా ఇవన్నీ ప్రభుత్వాలు కల్పించుకుంటే అయ్యే పనులు. ఆ స్కూల్ టైం మనమే పెద్దవాళ్ళమే అన్నీ తెలుసు అని అనుకునే ఒక స్థిరపడిన జీవితాల్లోనే మనకి ఎక్కడో అక్కడ ఎంటర్టైన్మెంట్ ఏదో ఒక ఎంగేజ్మెంట్ కావాలని వెతుకుంటాం. 2 ఏళ్లే కదా అని సింపుల్గా తీసుకోవడం. 2 ఏళ్ళు అనేది చిన్న. ఒక్కొక్క గదిలో 10 మందిని వేసేసి ఆ శానిటరీ ప్యాడ్స్ నెలకు ఒకసారి తీస్తారంట డస్ట్బిన్ నుంచి. అలా మనం కార్పొరేట్ కళాశాలల గురించి మొదలు పెట్టాం ఒకటి కళ్యాణ్ గారు. ఈ అవకాశం అసలు పేరెంట్స్కి ఉండదు కదా. వాళ్ళు అక్కడ పిల్లలు అక్కడ కాలేజ్లో పొద్దున 5 నుంచి రాత్రి దాకా డే స్కాలర్స్ అంటే కూడా రాత్రి 7-8 వరకు ఉంటారు. వచ్చి తినేసి అన్నం తినేసి మళ్ళీ 1 గంట రుబ్బుకుని పడుకుంటారు, చదివిన పాఠాలు రుబ్బి. మళ్ళీ పొద్దున్నే లేచి పరిగెట్టాలి. సో అసలు ఎలా స్కోప్ ఉంటుంది? హౌ కెన్ దే ఈవెన్ మానిటర్? అలాగే ఇంకా హాస్టల్స్లో ఉండే వాళ్ళైతే చెప్పక్కర్లేదు. ఎలా మానిటర్ అంటే అసలు ఆ టైమింగ్స్ని మార్పించడానికే తల్లిదండ్రులు కృషి చేయాలి ఫస్ట్. అది అసలు కరెక్ట్. ఇదివరకు ఒక 20 ఏళ్ల క్రితం టైమింగ్స్ ఇవి లేవు కదా ఎడ్యుకేషన్ సిస్టంలో. అప్పుడు తెలివైన వాళ్ళు లేరా? అప్పుడప్పుడే మొదలైంది. ఇన్ఫాక్ట్ 25 ఏళ్ళ అంతకుముందు తెలివిగా ఉన్న వాళ్ళను, అంతకుముందు టెక్నాలజీ డెవలప్ పోటీ పెరిగిపోయింది అంటున్నారు. నంబర్ ఆఫ్ సీట్స్ తక్కువ ఉన్నాయి, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పోటీ పెరిగిపోయింది కాబట్టి ఎంతమంది మిగులుతారో, ఎంతమంది పోయినా పర్వాలేదు, పోటీలో కొట్టుకు చచ్చిపోయినా ఓకేనా? అవును, అదే కదా ఆలోచించాల్సింది. పోటీ అంటే ఏంటి? ఆ పోటీలో పడి చచ్చిపో, నువ్వు ఏమైనా అవ్వు, నువ్వు గెలిస్తేనే మనిషివి, లేకపోతే కాదా? అదే కదా. సో అక్కడ తల్లిదండ్రులు ఈ టైమింగ్స్ దగ్గర, వీటి దగ్గర తల్లిదండ్రులే గట్టిగా ఉండాలి. 5 to 7 మీరు అన్నట్టు సూర్యుడు ఎప్పుడు వస్తాడో చాలామంది పిల్లలకి తెలియదు. 9 to 4 కాలేజీ జరిగితే మిగతా టైం ఈవినింగ్ రాగానే కాసేపు వాళ్ళు 1 గంట 2 గంటలు ఆడుకోవడం, వాళ్ళు టైం స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటే మానసిక శారీరక ఎదుగుదల అనేది బాగుంటుంది. ఎప్పుడు ఇదే ఇంకా వేరే లైఫ్ లేదు, ఎంతసేపు చదువు మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ ఇంకా నైట్ కూడా చదవాలి. అవును. నా దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు కాలేజీలోనే 6-7 వరకు ఉంటారు, ఇంటికి వచ్చి ఇంకేమి చదవడండి, బుక్స్ మూసేసి ఇంకెప్పుడు చదవాలి? అది కూడా అదే. వాళ్ళకి ఏ విధమైన ఆట లేదు, పాట లేదు, ఇంకా హాబీస్ ఉండేవి ఇదివరకు. అవును, సంగీతం నేర్పించడమో లేకపోతే డాన్స్ నేర్పించడము ఇప్పుడు బాగా తగ్గిపోయింది. ఒక 5-10% మినహా అసలు ఎవరు ఫోకస్ చేయట్లేదు. కరెక్ట్. సో అయితే చాలా బాధాకరమైన విషయం. నాకు లోపల నుంచి బాధ అనిపిస్తుంది, పిల్లల్ని ఏం చేస్తున్నాము. మీ దగ్గరకు వచ్చిన 1-2 కేస్ స్టడీస్ చెప్పండి కళ్యాణి, సో దట్ మేము అర్థం చేసుకోగలుగుతాం ఏం జరుగుతుంది. ఒక పాప ఇలా కట్ చేసుకుంటే కానీ వాళ్ళ అమ్మా నాన్న వచ్చారు తన దగ్గరికి. అంటే కట్ చేసుకోవడం తను అమ్మ నాన్నని లేకపోతే పిలవరని తెలివిగా చేసిందా? తెలివిగా కదా, హోప్లెస్గా తను ఇంకా నా జీవితం ఇంతే అని చాలిద్దాం అనుకుందా? చాలిద్దామని అయితే కాదు, వాళ్ళని రప్పించడం కోసం ఇంకే వేరే మార్గం కనిపించక అలా చేసుకోవాల్సి. నేను చదవలేను, నా వల్ల కావట్లేదు, నేను 70% చేయగలుగుతున్నాను, నేను 90% చేయలేను, నేను ఎంబీబీఎస్లో సీట్ నేను తెచ్చుకోలేను, నేను ముందు నుంచి చెప్తున్నాను, అయినా నన్ను ఇక్కడ జాయిన్ చేశారు, నా వల్ల కావట్లేదు, నాకు నిద్ర ఉంటే రాత్రిపూట 11ంటికి పడుకుంటే పొద్దున్నే 4ంటికి లేపుతున్నారు, నాకు నిద్ర సరిపోవట్లేదు, తలనొప్పి వస్తుంది, క్లాస్లో ఇలా ఆవలించినా కానీ నిలబెడుతున్నారు, నీకు నిద్ర రావడం తప్పు, నీకు ఆకలేయడం తప్పు, ఇవన్నీ సహజంగా జరిగే వాటిని కూడా తప్పులాగా, అంటే నిద్ర వస్తుంది అంటే తప్పులాగా నిలబెట్టడం అంటే ఇంకా అమ్మాయి ఎలా ఉండగలుగుతుంది అక్కడ? తను ఒకవేళ ఏడుపు వచ్చి బాధ వచ్చి ఏడుస్తున్నావు, ఇక్కడ ఏడుస్తూ మిగతా వాళ్ళు ఏడుస్తారు, అవతలకి వెళ్ళిపో అని చెప్పేసి పంపించాడు. 6 దాకా క్లాసులు నడుస్తాయి, మధ్యలో ఒక అరగంట గంట తినడానికి టైం ఇస్తారు, మళ్ళీ స్టడీ అవర్స్ జరుగుతాయి. ఇన్ని గంటలు చెప్పినా తను చేయలేనప్పుడు ఎంత % తెచ్చుకోగలుగుతుంది? తెచ్చుకోలేకపోవడం ఒకటి, దీనివల్ల ఒత్తిడికి గురవడం వల్ల మానసికమైన శారీరకమైన ఇబ్బందులు ఒకటి. అవును. సో ఎవరు వినిపించుకోవట్లేదు, అందరూ తిడుతున్నారు, నువ్వేంటి ఇలాగా, నువ్వు చదవలేకపోతున్నావు, మీ నాన్న ఎంత గొప్పవాళ్ళో తెలుసా, నువ్వు ఇలా చేస్తున్నావు. నాన్న గొప్ప అయితే ఈమె కెపాసిటీ వేరు, తండ్రి కెపాసిటీ వేరు. అదొక చాలా పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఇళ్లలో కంపేర్ చేయడం. నాన్నకి ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా అని చెప్పడం చిన్నప్పటి నుంచి. సో మరి అది తనకి ఎలా పరిష్కారం చెప్పారు మీరు? ఏం తల్లిదండ్రుల్ని పిలిచి మాట్లాడించాను నేను. ఆ హాస్టల్లో ఉంచకుండా బయట నుంచి ఉండేలాగా పంపించేటట్టు, క్లాసుల వరకే అటెండ్ అయ్యేటట్టు. అయితే ఇప్పుడు తను ఎంబీబీఎస్ జాయిన్ అయింది. సో కొంత ఆ ఒత్తిడి తగ్గించగలిగాను. ఇంకొక పాపకి తల్లిదండ్రుల వైపు నుంచి ప్రెషర్ లేదు, కానీ కాలేజ్లో వీక్లీ టెస్ట్లు ఉంటాయి కదా, అక్కడ ప్రెషర్ ఉండటం, నేను అసలు ఎగ్జామే రాయను అని చెప్పేసి వదిలేసింది చివరిలో. ఆ అమ్మాయిని పర్వాలేదు, రాస్తే నువ్వు ఫెయిల్ అయితే అయ్యావు అనుకో, పర్లేదు, నువ్వు ఫెయిల్ అయినా ప్రపంచం ఏమి కంపించిపోదు, బట్ యూ ట్రై
అంటే నాకు భయమేస్తుంది. నాకు బాగా చదివే అమ్మాయి. కానీ ఆ ప్రెషర్ వల్ల ఇంకా నా వల్ల కాదు, నేను నాకు ర్యాంక్ రాదేమో అనిపిస్తుంది, నేను రాయను. అంటే నువ్వు ఫెయిల్ అయిపోయినా పర్లేదు, ఫెయిల్ అయిపోతున్నాను అనుకుని నువ్వు అటెండ్ అవ్వు అని కొంత తన్ని సెటిల్డ్గా కౌన్సిలింగ్ చేయడం వల్ల తను మళ్ళీ సెట్ అయింది, ర్యాంక్ తెచ్చుకుంది. సో పిల్లలకి కల్పించాల్సిన ఆ భరోసా, ఈ ఆప్షన్ ఏ ఒక్కటే కాదు, ఆప్షన్ బి అంటే అర్జునుడిని మనం ఒకటే కన్ను తప్ప వేరే చూడొద్దు అని చెప్పి ఆ ఎగ్జాంపుల్ ఇచ్చినా కూడా ప్యారలల్లీ పిల్లలకి చెప్పడం అవసరం. నువ్వు ఆ కన్ను చూస్తూ నీ బెస్ట్ ఒక్కసారి చెప్పండి, ఫెయిల్ అయితే ఏం కాదు అని చెప్పండి. ఏమవుతుంది ఫెయిల్ అయితే? ఏమీ కాదు అని నువ్వు మార్కులు తెచ్చుకోకపోతే మా పరువు పోతుంది అని చెప్పినప్పుడు నువ్వు ఫెయిల్ అయితే కూడా ఏం కాదు అనేది ఎందుకు భరోసా ఇవ్వరు? అది చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. పిల్లలు తెలుసుకుంటున్నారా మీరు చెప్తుంటే? వింటారు. అంటే అందరూ నా దాకా చేరరు కదా, మరి మిగతా వాళ్ళకి ఇది ఒక మార్గం ఉంది, మనం వెళ్ళి ఎవరో దగ్గర మాట్లాడొచ్చు అనేది అందరికీ తెలియదు. ఎవరో ఒక కౌన్సిలర్, ఎందుకంటే మన కౌన్సిలర్స్ సో కాల్డ్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఉంటున్నారు, కానీ వాళ్ళు ఎంతవరకు రిసెప్టివ్గా ఉంటున్నారు అంతా ఒక అలంకారప్రాయంగా పెట్టడమే, ఎవరిని పిల్లల్ని అక్కడ దాకా వెళ్ళనివ్వరు. నిజంగా గమనించుకునే వ్యవస్థ అయితే కార్పొరేట్ కళాశాలలో హాస్టల్స్లో లేదు. ఇవన్నీ ప్రభుత్వాలు కల్పించుకుంటే అయ్యే పనులు. ఆ స్కూల్ టైమింగ్స్ మార్చడం, కాలేజ్ టైమింగ్స్ మార్చడం కానీ. ఇంకా ఫైనలీ కళ్యాణి గారు, పిల్లలకి మీరు ఇచ్చే ఈ ప్రిస్క్రిప్షన్లో అంటే మీరు బెటర్ అవ్వడానికి, నెగిటివ్ అంటే డిప్రెస్డ్ నుంచి పాజిటివ్ స్టేట్ ఆఫ్ మైండ్ దానికి యాక్సెప్టెన్స్కి రావడానికి ఇంకేమేమి చెప్తారు? ఆ డిప్రెషన్లోకి వెళ్ళటానికి కారణాలు ఏంటో ముందు అనలైజ్ చేసుకుంటే, అంటే వాళ్ళకి స్టడీస్ కారణంగా వస్తుందా, లేకపోతే ఇంకా రకరకాల కారణాలు ఉంటాయి. కొంతమందికి అపోజిట్ జెండర్ రియాక్షన్, అదే అట్రాక్షన్స్తో ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ఏజ్లో, ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి కదా. సో ఆ ప్రాబ్లమ్స్ నుంచా, స్టడీస్ నుంచా, ఎక్కడి నుంచి ఒత్తిడి కలుగుతుంది అనేది అనలైజ్ చేస్తే దాన్ని బట్టి సజెషన్స్ ఉంటాయి. ఇప్పుడు స్టడీస్ గురించి వస్తే నేను ఒకటే చెప్తాను, ఫెయిల్ అయినా కూడా ఏం కాదు, ఇదే చెప్పమని చెప్తాను తల్లిదండ్రులకి. అమ్మో ఫెయిల్ అయిపోతే ఎలాగ, ఇంకెక్కడ జీవితం అన్నట్టే పెంచుతున్నారు వాళ్ళని. అవును, ఫెయిల్ అవ్వకూడదా, ఎవరు అవ్వలేదా, ఇంతకుముందు జరగలేదా, ఇప్పుడు జరగలేదా, ఏమవుతుంది ఫెయిల్ అవుతే? కానీ లైఫ్ పోతే మళ్ళీ రాదు కదా. సో చాలామంది అలా ఇది ఒక మార్గం ఉందా, ఫెయిల్ అయినా ఏం కాదా అనేది వాళ్ళ మైండ్లో తీసుకుంటేనే బోల్డంత రిలాక్స్ అయిపోతుంటారు పిల్లలు. నాకు ఆశ్చర్యం వేస్తుంది ఎంత పెట్టుకున్నారు బరువు లోపల అని. సో ఆ స్ట్రెంగ్త్ని కల్పించడం వ్యవస్థలో ఉండే అందరూ ఈ టీచర్స్ వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తారు. ప్రతి స్టూడెంట్కి కూడా ఒక కౌన్సిలింగ్ సెషన్ ప్రతి నెల రెగ్యులర్ ఇంటర్వెల్స్ తోటి జరిగితే, వాడు హెల్దీగా ఉన్నా సరే, మెంటలీ హెల్దీగా ఉన్నా కూడా ఒక రెగ్యులర్ సెషన్ జరిగితే వాడిని అంతే చక్కగా అర్థం చేసుకోగలగాలి కూడా. వాడు ఏం చెప్తున్నాడో వినే మనిషి కావాలి. కరెక్ట్ ఉన్నప్పుడు వాడి ప్రాబ్లం ఏంటో అర్థం చేసుకుంటే, ప్రతి పర్సన్ మనం ప్రతి ప్రాబ్లమ్ని అంటే జనరలైజ్ చేసి చూడటం అనేది కరెక్ట్ కాదు. అవును, ఎవరి ప్రాబ్లం వాళ్ళది. ఒక్కొక్క పిల్లవాడికి చిన్న మాటే పెద్ద విషయంగా ఉంటుంది టీనేజ్లో. చిన్న మాట టీచర్ తిడితే వాడు రోజుల తరబడి ఆలోచిస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి క్లాస్లో నాకు ఇంత అవమానం జరిగింది, పలానా అమ్మాయి నా వైపు అలా చూశారు టీచర్ ఇలా అన్నప్పుడు, అది పెద్ద విషయం వాళ్ళకి. అలాంటి విషయాలతో కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు ఆ ఏజ్ పిల్లలు. చాలా సున్నితంగా ఉంటారు, టెండర్ ఏజ్. సో తల్లిదండ్రులు గమనించుకోవడమే కాదు, టీచర్స్ బాధ్యత ఉంది అండ్ ప్రభుత్వాల బాధ్యత కూడా ఉంది డెఫినెట్గా. సో అయితే కళ్యాణి గారు చాలా ఆలోచింపచేసే విషయాలు లేవనెత్తారు. వ్యవస్థలో మార్పులు రావాలి అండ్ ఎవరి బంగారం వాళ్ళు చూసుకోవాలి. అంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసుకుని కనిపెట్టుకుని వాళ్ళ మానసిక పరిస్థితులు గమనించి వాళ్ళు చూసుకుని కనిపెట్టడానికి తల్లిదండ్రులకు టైం ఇవ్వాలి కదా. శనాదివారాలు ఎందుకు వరకు మీరు స్కూల్స్ పెడతారు? అదే కదా, అసలు అంత ఇన్హ్యూమన్గా ఎలా ఉంటారో అర్థం కాదండి. అదే మనమే పెద్దవాళ్ళమే అన్నీ తెలుసు అని అనుకునే ఒక స్థిరపడిన జీవితాల్లోనే మనకి ఎక్కడో అక్కడ ఎంటర్టైన్మెంట్ ఏదో ఒక ఎంగేజ్మెంట్ కావాలని వెతుకుంటాం. అలాంటిది వాళ్ళని చావగొడితే ఏం చదువు అబ్బుతుందని అనుకుంటారో అర్థం కాదు. చావగొట్టడం ఒకటి, 2 ఏళ్లే కదా అని సింపుల్గా తీసుకోవడం. 2 ఏళ్ళు అనేది చిన్న విషయం కానే కాదు. వాళ్ళు ఉండే హాస్టల్స్ ఉన్నాయి. మన ఈ మధ్య టీవీలో చూసాం కూడా. ఒక్కొక్క గదిలో 10 మందిని వేసేసి ఆ శానిటరీ ప్యాడ్స్ నెలకు ఒకసారి తీస్తారంట డస్ట్బిన్ నుంచి. అలాంటివి వింటుంటేనే భయం వేస్తుంది. గేదెల దగ్గర రోజు క్లీన్ చేయిస్తాం, వాటికి దోమలు వస్తాయి, అవి సరిగా పాలు ఇవ్వవు అని. అంతకన్నా భయంకరమైన పరిస్థితుల్లో పిల్లల్ని పెడుతున్నాం. సో ఇలాంటివి చాలా చిన్న విషయాలు అయితే కాదు, చాలా ఖచ్చితంగా ప్రభుత్వాలు చొరవ తీసుకుని వారానికి 5 రోజులు మాత్రమే చదువుకోవడానికి పెట్టుకోవాలి. మిగతా ఏమైనా హోంవర్క్స్ ఉన్నా ఏమున్నా శనాదివారాలు వాళ్ళకి టైం ఇవ్వాలి. ఈ టైం ఖాళీ ఇవ్వడం వల్ల బ్రెయిన్ యాక్టివేట్, ప్రతిసారి డంప్ చేసి పడేస్తుంటే సహజంగా బ్రెయిన్కి ఆలోచించే శక్తి ఎట్లా వస్తుంది? అది చాలా మనం న్యూటన్ ఎగ్జాంపుల్ చెప్తాం. సమ్మర్ హాలిడేస్లో ఏదో చెట్టు కింద కూర్చుంటే నెత్తి మీద యాపిల్ పడింది, ఎందుకు పడిందని ఆలోచించాడు అని. అతనికి ఆ టైం ఉందే ఆలోచించాడు పడిందని. నీకు నెత్తి మీద రాయి పడినా యాపిల్ పడినా టైం లేదుగా ఇది ఎందుకు పడిందని ఆలోచించడానికి.
అతనికి హాలిడేస్ ఇచ్చారు, చాలా కూల్గా ఉన్నాడు, ఆలోచించగలిగాడు. నీకు ఏ హాలిడేస్ లేవు, వాళ్ళు వండి వార్చిన విషయాలే మనం చదువుకోవాలి, అవే రిపీట్ చేయాలి, అందులోనే మార్కులు తెచ్చుకోవాలి, దానిలో గొప్ప అనిపించుకోవాలి. అందులో మార్కులు తెచ్చుకుంటే నువ్వు చదువుకున్నట్టు. చదువు అంటే ఏంటి? అవును, మార్కులేనా? సో ఇలా నీకు సహజంగా బ్రెయిన్ని మనమే చిన్నగా చేసేసుకుంటున్నాం, కరెక్ట్. ఎదగనివ్వట్లేదు. వాళ్ళకి ఖాళీ ఇస్తే వాళ్ళ బ్రెయిన్ ఎదుగుతుంది, ఇంకా అద్భుతాలు చేస్తారు. ఖాళీ ఇచ్చి వాళ్ళ బ్రెయిన్ ఎదుగుదలకి ఆ స్పేస్ క్రియేట్ చేయాలంటే ముందు పేరెంట్స్ సాహసించాలి. మూస parents పద్ధతుల్లో మేము సాహసించాలి. వెళ్ళాము, డిఫరెంట్గా ట్రై చేస్తాము, ఏం పోయింది, ఒక సంవత్సరం అటు ఇటు అయినా ఏమవుతుంది? కరోనా టైంలో ఎంతమంది ఇంట్లో కూర్చున్నాం, ఏమైంది? ప్రపంచం ఆగిపోయింది, ఏమైంది? మళ్ళీ అంతా నార్మల్ అయిపోయాం కదా. ఏమీ అవ్వదు. ఒక సంవత్సరం వేస్ట్ అయినా ఏమవుదు, ఫెయిల్ అయినా ఏమవుదు. మనిషి మానసికంగా, శారీరకంగా ఎదగడం అనేది, సహజంగా ఎదగడం అనేది చాలా అవసరం. ముందు తరాలు బాగుండాలంటే ఇప్పుడు వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఇచ్చి తీరాలి. ఫైనలీ తప్పకుండా పేరెంట్స్ పిల్లల్లో గమనించవలసిన 3 లక్షణాలు చెప్పండి డిప్రెషన్కి. డిప్రెషన్ లక్షణాలు, వాళ్ళు దేని మీదే ఇంట్రెస్ట్ చూపించరు. ప్రతిదీ ఏదో ఒకట్లే, నాకు వద్దు అని చెప్తారు. ఏ పని వాళ్ళంతట వాళ్ళు చేయాలనుకోరు. ప్రతి పనిని బద్ధకంతో పోస్ట్ పోన్ చేస్తారు. ఎక్కువ నిద్రపోవడానికి ఇష్టపడతారు, లేదా అసలు నిద్రపోరు. 2 లక్షణాలు ఉంటాయి. ఎక్కువ ఫుడ్ తినడం, లేదా అసలు తినకపోవడం. ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. సో ఏం తింటున్నారో తెలియకుండా ఎక్కువ కెఫిన్ తాగడానికి, అంటే కాఫీ, టీ లాంటివి, అట్లాంటివి తాగడానికి ఇష్టపడుతుంటారు. ఎక్కువ తినడం, లేదా అసలు తినకపోవడం, ఇలాంటివి గమనించుకోవచ్చు. అండ్ ఎవరితోనూ మాట్లాడటానికి ఇష్టపడకపోవడం, ముభావంగా ఉంటారు, లేదా ఎక్కువగా మాట్లాడడం, ఇర్రెలవెంట్ టాక్స్ కూడా ఉంటాయి. కళ్యాణి గారు చాలా మంచి దిక్సూచులు ఇచ్చారు. తప్పకుండా ఇవాళ చూసే వాళ్ళందరూ, ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళు తప్పకుండా వాళ్ళు బేరీజ్ వేసుకుంటారు పిల్లల పరిస్థితి ఎలా ఉందని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం.